నిజమైందని, తమ దీక్షకు ఫలితం దొరికింది అని చెప్పి వాళ్ళంతా భావిస్తారట. ఆ సంబంధాన్ని తెలియజేస్తుంది అనేటువంటి భావనలో కూడా భక్తులు ఉంటారు. మీరు ఎవరైనా శబరిమల ఆలయానికి వెళ్ళి ఉంటే అక్కడ ఎటువంటి కొండలోయల ప్రాంతాలు ఉంటాయి, ఎటువంటి కొండల గుండా ఆ దర్శనం జరగాల్సి ఉంటుంది, ఎటువంటి విధంగా ఆ యాత్ర సాగుతుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది భక్తుల్లో ఒక ఆలోచన ఏంటంటే, ఈ ప్రకృతికి దైవానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని ఈ జ్యోతి తెలియజేస్తుందనేటువంటి ఒక మాటని భక్తులు చెప్తూ ఉంటారు. ఇక పొన్నం బలమేడు వంటి పవిత్రమైన అటవీ ప్రాంతంలో ఈ అద్భుతం జరగడం ప్రకృతి పట్ల భక్తిని కూడా పెంచుతుందంట. సో మనం విజువల్స్లో చూస్తున్నాం, హారతి సమయం ఆసన్నమైంది. ఎస్, అదిగో మకర జ్యోతి, అదిగో మకర జ్యోతి. ఎస్, ఆ విజువల్స్ చూస్తున్నారు 3 సార్లు రైట్ సెకండ్ల పాటే వెలిగింది. ఆ మకర జ్యోతి దర్శనం పూర్తయింది. మీలో ఎవరైనా మకర జ్యోతిని చూసినట్టయితే సో పీసార్ ఇఫ్ రికార్డెడ్ మళ్ళీ ప్లే చేయండి. సో ఆ మకర జ్యోతికి సంబంధించి కొన్ని సెకండ్ల పాటుగా కనిపించే ఆ జ్యోతి అలా వెలిగి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఆ మకర జ్యోతికి సంబంధించి, ఆ దర్శనానికి సంబంధించి ఎస్, ఇదిగో ఆ విజువల్ మకర జ్యోతి మళ్ళీ వస్తోంది. కొన్ని సెకండ్ల పాటే ఉండేటువంటి ఆ మకర జ్యోతి, ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో చాలా మంది దీనికోసమే ఇంతసేపు పాటుగా ఎదురు చూశారు. కొన్ని సెకండ్ల పాటే వచ్చి 3 సార్లు అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. సో 2 సార్లు పూర్తయింది, మరోసారి రాబోతోంది. సో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ స్వామివారి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని, ఈ మకర జ్యోతిని దర్శిస్తూ ఉన్నారు. మరోసారి రాబోతోంది. ఇప్పటికే 2 సార్లు పూర్తయింది. ఎస్, 3వసారి మకర జ్యోతి మళ్ళీ వెలిగింది. పవిత్రంగా మణికంఠుడు ఈ మకర జ్యోతి రూపంలో తమ భక్తుల్ని ఆశీర్వదించడానికి, ఆశీస్సులు అందించడానికి, ధైర్యంగా ఉండని చెప్పడానికి ఆ మకర జ్యోతి యాత్ర అంతా అడవులుగా ఉంటుంది. కొండల గుండా ఈ యాత్ర మొత్తం సాగుతుంది. మకర జ్యోతి దర్శనం ప్రకృతికి దైవానికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని తెలియజేస్తుంది అనేటువంటి భావనలో కూడా భక్తులు ఉంటారు. మీరు ఎవరైనా శబరిమల ఆలయానికి వెళ్ళి ఉంటే అక్కడ ఎటువంటి కొండలోయల ప్రాంతాలు ఉంటాయి, ఎటువంటి కొండల గుండా ఆ దర్శనం జరగాల్సి ఉంటుంది, ఎటువంటి విధంగా ఆ యాత్ర సాగుతుంది అనేది మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది భక్తుల్లో ఒక ఆలోచన ఏంటంటే, ఈ ప్రకృతికి దైవానికి మధ్య ఉన్న అనుసంధానాన్ని ఈ జ్యోతి తెలియజేస్తుందనేటువంటి ఒక మాటని భక్తులు చెప్తూ ఉంటారు. ఇక పొన్నం బలమేడు వంటి పవిత్రమైన అటవీ ప్రాంతంలో ఈ అద్భుతం జరగడం ప్రకృతి పట్ల భక్తిని కూడా పెంచుతుందంట. సో మనం విజువల్స్లో చూస్తున్నాం, హారతి సమయం ఆసన్నమైంది. ఎస్, అదిగో మకర జ్యోతి, అదిగో మకర జ్యోతి. ఎస్, ఆ విజువల్స్ చూస్తున్నారు 3 సార్లు రైట్ సెకండ్ల పాటే వెలిగింది. ఆ మకర జ్యోతి దర్శనం పూర్తయింది. మీలో ఎవరైనా మకర జ్యోతిని చూసినట్టయితే సో పీసార్ ఇఫ్ రికార్డెడ్ మళ్ళీ ప్లే చేయండి. సో ఆ మకర జ్యోతికి సంబంధించి కొన్ని సెకండ్ల పాటుగా కనిపించే ఆ జ్యోతి అలా వెలిగి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఆ మకర జ్యోతికి సంబంధించి, ఆ దర్శనానికి సంబంధించి ఎస్, ఇదిగో ఆ విజువల్ మకర జ్యోతి మళ్ళీ వస్తోంది. కొన్ని సెకండ్ల పాటే ఉండేటువంటి ఆ మకర జ్యోతి, ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. సో చాలా మంది దీనికోసమే ఇంతసేపు పాటుగా ఎదురు చూశారు. కొన్ని సెకండ్ల పాటే వచ్చి 3 సార్లు అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. సో 2 సార్లు పూర్తయింది, మరోసారి రాబోతోంది. సో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ స్వామివారి పవిత్రమైనటువంటి ఘట్టాన్ని, ఈ మకర జ్యోతిని దర్శిస్తూ ఉన్నారు. మరోసారి రాబోతోంది. ఇప్పటికే 2 సార్లు పూర్తయింది. ఎస్, 3వసారి మకర జ్యోతి మళ్ళీ వెలిగింది. పవిత్రంగా మణికంఠుడు ఈ మకర జ్యోతి రూపంలో తమ భక్తుల్ని ఆశీర్వదించడానికి, ఆశీస్సులు అందించడానికి, ధైర్యంగా ఉండని చెప్పడానికి ఆ మకర జ్యోతిని వెలిగించాడు. సో 3 సార్లు మకర జ్యోతి వెలిగింది. మకర జ్యోతికి సంబంధించినటువంటి ఆ అద్భుతమైన దృశ్యాన్ని ఆర్టీవీ మీకు చూపించింది. చూడండి, ఆ మకర జ్యోతిని చూస్తూ అంతా ఎటువంటి నాదాలు చేస్తున్నారు, ఎంతటి భక్తి పారవశ్యంలో శబరిమల ఆలయం మునిగి తేలిందో మీకు ఆర్టీవీ చూపిస్తోంది. సో స్వామివారు శబరిమల రూపంలో ఆ మణికంఠుడు శబరిమల రైట్. చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఆర్టీవీ లైవ్లో సుమారుగా 10,000 మందికి పైచిలకు చూస్తున్నారు. ఆ మకర జ్యోతి మీకు చూపిస్తున్నాము. సో మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ మకర జ్యోతిని దర్శించుకోండి. సో స్వామివారి మకర జ్యోతి ఆర్టీవీ చూపిస్తోంది. కొన్ని సెకండ్ల పాటే ఇలా ఉండి వెళ్ళిపోయేటువంటి ఆ మకర జ్యోతి, ఆ లైవ్ విజువల్స్ని మీరు చూస్తున్నారు. సో ఈ పవిత్రమైనటువంటి ఘట్టం పూర్తయింది.
అలంకరణ పూర్తయి హారతి ఇచ్చేటువంటి ఎగ్జాక్ట్ ఆ ఒక్క క్షణంలోనే, హారతి ఇచ్చే క్షణంలోనే మకర జ్యోతి అలా వెలుగుతుంది. పొన్నం బలమేడులో వెలిగేటువంటి మకర జ్యోతి ఇదే. ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూస్తున్నటువంటి అందరికి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మకర జ్యోతిని చూడడంతో మీకేమనిపించింది? ఈ మకర జ్యోతి చూడగానే మీరేం కోరుకున్నారో కామెంట్ చేయండి. సో ఒకసారి శబరిమల ఆలయంలో ఎటువంటి నినాదాలు മാർമോగిపోతున్నాయి, ആ വിഷ്വൽ చూద్దాം. സ്വസ്ഥത കണ്ടെത്തിയപ്പോൾ തൊട്ടടുത്ത മലയിൽ ഹിഡുംബൻ സ്വാമി താപസനായി. മോക്ഷപ്രാപ്തിയുടെ വഴികൾ തിരുവണ്ണാമലയിലിരുന്ന് രമണ മഹർഷി എണ്ണിപ്പറഞ്ഞു. വർക്കലയിൽ ശാരദാമഠം സ്ഥാപിച്ച ശ്രീനാരായണ ഗുരു ആ കുന്നിനെ ശിവഗിരിയാക്കി മാറ്റി. മലകയറ്റം തിരിച്ചറിവിന്റെ സഞ്ചാരമാണ്. മലകൾ ഊർജസ്ഥാനങ്ങളാണ്. పొన్నం బలమేడుపై మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఆ విజువల్ చూస్తున్నారు. ఎంతటి భక్త పరవశ్యంలో అక్కడి ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగిపోయిన చూస్తున్నాం. మళ్ళీ ఏడాది ఈ మకర జ్యోతి దర్శనానికి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఏడాది సమయం. మళ్ళీ జనవరి 14న ఇదే సమయానికి మకర జ్యోతి దర్శనం ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాదికోసారి మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతోంది. ప్రతి ఏడాదికి ఒకసారి ఈ మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతోంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టుగా 6:44 సమయానికి మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. సో చాలామంది ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆర్టీవీ లైవ్ని చాలామంది చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరి భక్తి లేదా మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామివారు మీకు అందించాలని ప్రార్థిద్దాం. సో ప్రజెంట్ విజువల్లో చూస్తున్నాం ఎంతటి స్థాయిలో ఆ ఆలయం మొత్తం కూడా జన సంద్రోహంతో స్వామివారి భక్తులతో నిండిపోయిందనేది. సో విజువల్లో చూస్తూ ఉంటే ఆ అద్భుతమైనటువంటి మకర జ్యోతిని చూడడానికి ఎంతమంది చేరుకుని అర్థమవుతుంది.